సామాజిక న్యాయం జరగాలని జీవితాంతం పోరాడాడు. ఆయన అగ్రికల్చర్ మినిస్టర్గా ఎంతో ఇతర దేశాల నుంచి కాదు, మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ బాగుండాలి, ఆహారం దొరకాలని ఫైట్ చేసిన వ్యక్తి. ఆయన ఆలోచనను ఏదైతే అంబేద్కర్ ఆలోచనను ఇంప్లిమెంట్ చేసి ఈ దేశంలో ఎన్నో రోజులు ఆయన కేంద్ర మంత్రిగా ఆయన ఇవాళ 119వ జన్మదిన ఆయనకు శుభాకాంక్షలు చెప్తూ, అదేవిధంగా ఇవాళ సామాజిక న్యాయం జరగాలంటే చీఫ్ జస్టిస్లు సుప్రీంకోర్టు కూడా న్యాయం చేయాలనేది వాళ్ళు ఒక మాట అన్నారు. మూటో కేసు కూడా మేము బుక్ చేస్తాం ఎక్కడన్నా అన్యాయం జరిగితే, ఏ పేదవానికి అన్యాయం. కనుక మా రాష్ట్రంలో 5 ఏళ్ళు అయిపోయింది. ఒక హాజీపూర్ అనే గ్రామంలో, ఒక చిన్న గ్రామం, వాళ్ళకు బస్సు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి వస్తుంది. కానీ ఆ పిల్లలు గాజుల రామారావు పోవాలంటే 4 కిలోమీటర్లు వాళ్ళు నడుచుకుంటూ పోతుంటే ఒక దుర్మార్గుడు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి 3 అమ్మాయిల మీద, వాళ్ళందరూ పేదరికంలో ఉన్నటువంటి గొర్రెలు కాసేవాళ్ళు, అదే ముదిరాజులు, వాళ్ళు పిల్లలను 3 రేప్ చేయడం, వాళ్ళ తోవల బావి ఉంటే ఆ బావిలో చంపేసి రేప్ చేసి చంపేసి కిందికి దిగి మళ్ళీ వాళ్ళను బొందబెట్టడం జరిగింది. ఇది ఎవరు చేసిండ్రంటే, ఇది జరిగిన వెంటనే నేను 7 సార్లు పోయిన గ్రామానికి. అప్పుడు మహేష్ భాగవత్ అనే కమిషనర్ ఉండే రాచకొండకు నేను చెప్పా, ఇది ఎట్లనన్నా న్యాయం చేయాలి, పేద పిల్లలను ఇంత మోసం చేసి వారికి సరైన శిక్ష పడాలంటే ఆయన ఒక స్పెషల్గా లాయర్ని పెట్టి నల్గొండ కోర్టులో వాదించి 5 ఏళ్ళు అయిపోయింది. ఒక కేసులో 2 అమ్మాయిల మీదనేమో లైఫ్ పడ్డది, ఒక అమ్మాయి కేసులోనేమో హ్యాంగింగ్ పడ్డది. ఇప్పటి వరకు హైకోర్టు అప్రూవల్ ఇస్తలేదు. నేను ఆనాడు ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ రమణ గారికి, ఇక్కడ ఉన్నటువంటి హైకోర్టు జడ్జిలకు ఎన్నో ఉత్తరాలు రాశా, కానీ ఇప్పటి వరకు జరుగుతలేదు. ఇదెక్కడ న్యాయం అండి, నాకు అర్థం కాదు. జ్యుడిషియరీ కూడా ఇన్ని రోజులు ఆపుతుంటే అది 10 మందిలో హ్యాంగింగ్ జరిగితే ఇంకోసారి అమ్మాయిల తెరువుడు, అమ్మాయి దగ్గరికి పోడు, అక్కకు భావనం, చెల్లె భావనం, తల్లి భావనం ఉండే ఈ కల్చర్ను చెడగొట్టినటువంటి వ్యక్తికి ఇన్ని రోజులైనా అతనికి ఏ శిక్ష ఇస్తలేరు. ఇవాళ చీఫ్ జస్టిస్ రమణ గారికి రాశా, ఇక్కడ ఉన్న జడ్జిలకు రాసిన, ఇవాళ సూర్యకాంత్ గారు హైకోర్టు ఇనాగ్రేషన్కి వచ్చారు కాబట్టి నేను ఆయనతో రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ కేసును తప్పనిసరిగా న్యాయం చేయాలి. నేను అడిగిన మహేష్ భాగవత్ సార్, నేను చేసే డ్యూటీ చేసిన, కోర్టు ఇచ్చింది, నల్గొండ కోర్టు తీర్పు ఎవరు ఇవ్వాలి, అప్రూవ్ ఎవరు చేయాలి, హైకోర్టు చేయాలి, ఎందుకు ఆపుతున్నారు? ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే మీరు దానికి శిక్ష ఇవ్వకపోతే ఇంకా 10 పిల్లలను ఇదే రేప్ చేసి మర్డర్లు చేయడం జరుగుతుంది. కనుక మా సూర్యకాంత్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చాడు, ఇక్కడ హైకోర్టు ఇనాగ్రేషన్ ముఖ్యమంత్రి గారు కూడా పాల్గొంటున్నారు. అందులో తప్పనిసరిగా ఇప్పటికన్నా న్యాయం జరగాలి. నేను ఎంతో ప్రయత్నం చేశా. నిజంగానే మహేష్ భాగవత్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎంతో కరెక్ట్గా పనిచేయ, ఎవడు చూడలే, స్కూటర్ మీద ఎక్కించకపోయింది చూడలే, వాడు ఏం చేసిందో వాడే అన్ని రివీల్ చేశాడు. నేను స్కూటర్ మీద ఎక్కించేది, అక్కడ తీసుకుపోయేది, రేప్ చేసేది, తర్వాత ఆ బావిలో పాడుపడ్డ బావి ఉంటే వాడే దిగాలే, తాడుతోడు దిగాలి, బొంద పెట్టాలి, మళ్ళీ మీదకి ఎక్కాలి అని అన్నీ రివీల్ చేశాడు. అలాంటి కేసును మరి ఇక్కడున్న హైకోర్టు కానీ చీఫ్ జస్టిస్ ఎందుకు దీని మీద ఇంటర్ఫియరెన్స్? మీరు అన్నారు కదా, మూటో కింద కేసును మేము రిజిస్టర్ చేయొచ్చు అని మీరు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. కానీ 5 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు 6వ ఏడు నడుస్తున్నది, ఆ శిక్షనే లేదు. ఆ ఊర్లో ఇవాళ కూడా ప్రజలు భయపడుతున్నారు హాజీపూర్లో, మళ్ళీ వాడు ఎప్పుడొచ్చి ఏం చేస్తాడని. కనుక ఈ శిక్ష ఇచ్చే వరకు నా పోరాటం కొనసాగుతుంది. వాళ్ళకు న్యాయం జరగాలి. గొర్రెలు కాసేటోళ్ళు, ముదిరాజ్ కమ్యూనిటీ వాళ్ళు, పేదలు, ఇవాళ మాకు అన్యాయం జరుగుతుంటే, వాళ్ళకు అన్యాయం జరుగుతుంటే కోర్టులు దానికి సరైన శిక్ష ఇవ్వకపోతే ఇదే అలవాటు వచ్చే తరం వారు కూడా చేసే పరిస్థితి. దానికి భయం ఉండాలి. ఈ కేసులో శిక్ష పడ్డది, దానికి హైకోర్టు అప్రూవల్ ఇవ్వాలని గతంలో ఉన్న చీఫ్ జస్టిస్ రాసినా ఏమైతే లేదు. కనుక ఇప్పుడు సూర్యకాంత్ గారు వచ్చారు, మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి మీకు తెలవాలని ఇవాళ నేను ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మీకు చెప్తున్నా. తప్పనిసరిగా ఈ కేసును తీసుకోవాలి, అప్రూవల్ ఇవ్వాలి, అతనికి సరైన శిక్ష పడితే హాజీపూర్ గ్రామంలో వాళ్ళు అందరూ సేఫ్గా ఉంటారు. పిల్లలను స్కూల్ పంపించడానికి కూడా పంపిస్తలేరు. అదే మళ్ళీ ఎవడో శ్రీనివాసరెడ్డి వచ్చి మా పిల్లలను అన్యాయం చేస్తారని బాధపడుతున్నారు. 7 సార్లు పోయినా నేను,
దానికి సరియైన కార్యక్రమం ఎవరు చేశారు అంటే రాచకొండ కమిషనర్ మహేష్ భాగవత్ చేశాడు. ఆయన కూడా ఫీల్ అవుతుంది, ఏం చేయాలి సార్, ఐ హావ్ డన్ మై డ్యూటీ, బట్ జ్యుడిషియరీ వాళ్ళు చేయాలి, దాన్ని నేనేం చేయలేనని చెప్తున్నాను. కాబట్టి చీఫ్ జస్టిస్ కొత్తగా అయినటువంటి సూర్యకాంత్ గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ మీరు వచ్చిర్రు, ఇప్పుడన్నా మాకు న్యాయం చేయమని కోరుతున్నా.